బొద్దింకల మధ్యలో వీటిని ఏమంటారు? అప్పుడు ఏం చేశారు? ఈ వీడియో చూస్తున్న వాళ్ళు నేను బొద్దింక అన్నానని ఏం ఫీల్ అవ్వమాకండి. ఎందుకంటే వాళ్ళే కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పేసి పెట్టుకున్నారు కాబట్టి అది ఒక బొద్దింకల సమూహం లాగా పేర్కొంటున్నారు కాబట్టి వాడుతున్నాను. సరే, ఇందులో ఏమైనా తప్పు అనిపిస్తే దయచేసి క్షమించండి. అయితే ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఈ బొద్దింకల వీళ్ళు ఏదో సరే వాళ్ళ సిద్ధాంతాలే వాళ్ళ ఫైన్. ఒక ఆన్లైన్ ద్వారా అది ప్రారంభం కావడం సరే, మొత్తానికి దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది ఇప్పుడు అవసరం లేదు. కానీ వీళ్ళు మొన్న ఆదివారం హైదరాబాద్లోని ఇందిరా పార్క్లో అక్కడ ఒక కార్యక్రమం నిర్వహించారు. ఇక్కడ మనం చాలా అంశాలు మాట్లాడుకోవాలి. సరే, ఒక యూత్ జెన్జీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ప్రభుత్వాన్ని నిలదీయడానికో ప్రశ్నించడానికో వాళ్ళు ఒక సమావేశం నిర్వహించుకోవడం తప్పేమీ కాదు. అది ఆ యువత బాధ్యత కూడా. సో వాళ్ళే కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టుకుంటారు. ఓకే, రైట్, బాగుంది. అయితే రాష్ట్రంలోనూ దేశంలోనూ ఎక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఇమ్మీడియట్గా అట్లాంటి నిరసన కార్యక్రమాలు తెలియచేయాలి కూడా. సో ఇప్పుడు ప్రధానంగా ఏంటి అంటే నీట్ పరీక్ష. ఈ నీట్ పరీక్ష పేపర్ లీకేజ్. ఓకే, ఈ పేపర్ లీకేజ్ పైన ప్రశ్నలు సంధించడం, దీనికి సంబంధించి బాధ్యులు ఎవరు అని అంటే సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్. సో దీనికి అక్కడికి వచ్చిన కొంతమంది ఈ బొద్దింకల మధ్యలో కొంతమంది వచ్చారు, నేను చెప్తాను. అసలు ముందు మామూలుగా సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరో కూడా అంటే పేరు కూడా సరిగ్గా తెలియకుండా మాట్లాడారు అంటే ఇక వాళ్ళ జ్ఞానం ఎలాంటిదో అర్థం చేసుకోండి. ధర్మేంద్ర ప్రధాన్, ఆయన పేరుని ధర్మేంద్ర ప్రసాద్ అని చెప్పేసి విపరీతంగా మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ ప్రకారంగా సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గురించి ప్రస్తావిస్తూ ఓకే ఫైన్, సరే పేరుదే ఉందిలే, అక్కడ మనకి థీమ్ ఇంపార్టెంట్ అనుకుందాం. సో నీట్ ఎగ్జామ్స్ ఖచ్చితంగా ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ, ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా రెస్పాన్సిబిలిటీ వహించాలి. అలాగే సో గతంలో రైల్వే శాఖ మంత్రి అప్పుడు ఆయన హయాంలో ఉండగా ఒక ట్రైన్ యాక్సిడెంట్ జరిగినప్పుడు దాన్ని ఆ బాధ్యత వహిస్తూ రిజైన్ చేశాడు. ఓకే రైట్, వెరీ గుడ్. సిమిలర్గా ఈయన కూడా చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇది కూడా వెరీ గుడ్. అయితే ఈ మాటలు మాట్లాడింది ఎవరు అంటే కొంతమంది మేధావులు ప్రొఫెసర్లు ఉంటారు కదా. సరే, వాళ్ళని వీళ్ళు ఎలా ఆహ్వానించారో ఏమో కానీ మొత్తానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ అనే వ్యక్తి కూడా అక్కడికి వచ్చాడు. ఆయన కూడా ఈ మాటలు మాట్లాడారు. ఓకే రైట్, ఇది కూడా బాగుంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ అనే వ్యక్తి ఆయన జెన్జీ కాదుగా, ఇప్పుడు సుదీర్ఘ రాజకీయ అనుభవం, రాజకీయ విశ్లేషణలు చేస్తూనే ఉన్న రాజకీయ అనుభవం అంటే రాజకీయ విశ్లేషణ చేయటంలో. ఆ తర్వాత ఆయన ఎమ్మెల్సీ అయ్యాడు, తర్వాత ఎమ్మెల్సీకి ఓడిపోయారు. ఓకే ఫైన్. మరి ఇటువంటి వ్యక్తి ఈ నీట్ పేపర్ లీకేజ్ గురించి మాత్రమేనా గతంలో ఎప్పుడైనా మాట్లాడింది ఉన్నదా? ఇప్పుడు గతంలో ఆయన ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇంటర్మీడియట్ పేపర్ లీకేజీలు కంటిన్యూస్గా ఎవ్రీ అకాడమిక్ ఇయర్ లీక్ అవుతానే ఉన్నాయి. మోస్ట్ ప్రాబబ్లీ ఎప్పుడైనా సరే యాజ్ ఏ ప్రొఫెసర్గా అన్నా సరే ప్రభుత్వాన్ని నిలదీయటం కానీ, ఇట్లాంటి కార్యక్రమం ఏదైనా నిర్వహించడం కానీ, దానిపైన పరోక్షంగా విమర్శించడం కానీ, ఒక ప్రెస్ మీట్లో అసలు ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఏం చేస్తుంది అని చెప్పేసి ఎప్పుడైనా ప్రశ్నించాడా? మరి అటువంటి వ్యక్తిని మరి అక్కడికి ఎవరు ఆహ్వానించారా కానీ వెళ్ళి మాట్లాడారు. ఒక బాధ్యత లేదా ఆయనకి? గ్రాడ్యుయేట్స్ ఓట్లతో మనం ఎమ్మెల్సీ అయ్యామే, మరి అటువంటి విద్యార్థులకి పేపర్ లీకేజ్ అయితే వాళ్ళ కెరీర్లు ఏమవుతాయి అని చెప్పేసి ఆలోచనతో మాట్లాడాలి కదా. వాటిపైన ఉన్నది బాధ్యత. ఎంతకాడికి అమిత్ షా పవన్ కళ్యాణ్ మధ్య ఏం మాట్లాడుకున్నారు, నాదెండ్ల మనోహర్ అక్కడే ఉన్నాడు అని చెప్పేసి అయితే మాత్రం బ్రహ్మాండమైన విశ్లేషణలు చేయొచ్చు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో మరి పేపర్ లీకేజీ పైన ఏ రోజు మాట్లాడలేదే. ఆయనకు అంత తెలంగాణ మట్టి మీద వ్యామోహం ప్రేమ ఉంటే తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడరు, తెలంగాణ పేపర్ లీకేజీల గురించి మాట్లాడరు. కానీ కేంద్రంలో అక్కడ ఎవరెవరి మధ్య ఏమేమి గుసగుసలు జరుగుతున్నాయి ఊహాగానాలు మాత్రం తెరపైకి తీసుకొస్తూ ఉంటారు. ఈ రకంగా మాట్లాడరు. ఓకే ఫైన్, ఇది కూడా బాగానే ఉంది. మరి అటువంటప్పుడు అసలు ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఎక్కడ పుట్టింది, ఎక్కడది అసలు? సరే, ఎక్కడ పుట్టిందో కూడా తెలియదు, అది కూడా పక్కన పెడదాం. తెలంగాణలో అయితే పుట్టలేదుగా. మరి నిన్న నిరసన కార్యక్రమం తెలియజేసుకుంటే పర్మిషన్ ఎట్లా ఇచ్చారు? మరి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పుట్టింది ఎక్కడ? తెలంగాణలోనేగా.
మరి అటువంటి పార్టీకి ఒక 2000 మందితో ఆయన ఒక ఫంక్షన్ హాల్లో ఒక కన్వెన్షన్ సెంటర్లో సమావేశం నిర్వహించుకుంటారంటే దానికి మాత్రం పర్మిషన్ రాదు. ఇక్కడేమో ఓపెన్గా నిరసన కార్యక్రమం ఇందిరా పార్క్ దగ్గర మేము చేసుకుంటామనంటే ఓకే ఇచ్చేసారు. ఓకే ఇవ్వద్దని అన్నట్లా, ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం ఇక్కడ పవన్ కళ్యాణ్కి ఎందుకు ఎవరు, ఆయనకు కూడా ఇవ్వాలిగా. పైగా పార్టీ ఇక్కడే పుట్టింది. మరి అటువంటి ఆయన మాత్రం అమ్మో వద్దు పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టుకుంటే ఉద్రిక్తమైన పరిస్థితులు నెలకొంటాయి. ఆ ఉద్రిక్తమైన పరిస్థితులు ఎక్కడి నుంచి నెలకొంటాయి అంటే ఇదిగో బొద్దింకలు అంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ కదా, ఈ బొద్దింకల మధ్యలో ఇప్పుడు కొంతమంది వచ్చారు చూసారా, వాళ్ళు పెట్టిన చిచ్చు ఇవాళ ఎంత దారుణమైన స్థితికి వెళ్ళింది అంటే చివరికి పాపం కొంతమంది అమాయకులు కూడా నిజమేనా మా తెలంగాణకి ఏమేదో అయిపోతుందేమో అని చెప్పేసి వాళ్ళు కూడా ఏదో తెలియక మాట్లాడేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ రాజేసిన చిచ్చు వల్ల ఆ మంత్రి పొన్నం మాట్లాడతాం, ఆ తదుపరి ఇంకొంతమంది మాట్లాడతాం, అది ఎక్కడి నుంచి ఎక్కడికో పోయింది. అఫ్కోర్స్ దీంట్లో రాజకీయపరమైన కోణాలు కూడా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఈ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన సమావేశంలో ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్, మరో మహిళా జర్నలిస్టు, పేర్లు ఎందుకులే కానీ తను కూడా ధర్మేంద్ర ప్రసాద్ అంట, ఎడ్యుకేషన్ మినిస్టర్, సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రసాద్ అంట. మరి అట్లా ఉంటుంది అన్నమాట వాళ్ళ పరిస్థితి. సో ఆ ప్రకారంగా వీళ్ళందరూ కలిసి అక్కడ చేరారు అంటే ఇక్కడ మీరు గమనించండి ఏ వ్యక్తులు ఎక్కడెక్కడ కలుస్తున్నారో. ఈ ఎవరు ఆ యువత ఆయన పక్కన పెట్టేసి మామూలుగా వ్యక్తులు కొంతమంది ఉంటారు కదా స్పెసిఫిక్గా, ఇప్పుడు ప్రొఫెసర్ లాంటి వాళ్ళకి ఎక్కడెక్కడ సెలెక్టివ్గా కొంతమంది ఉంటారు. వీళ్ళందరూ కూడా ఒక కామన్ పాయింట్ ఉంది వీళ్ళందరికీ. అదేంటి అంటే యాంటీ టు పవన్, లేకపోతే యాంటీ టు బీజేపీ, యాంటీ టు ఎన్డీఏ. ఇప్పుడు ఉదాహరణకి ప్రకాష్ రాజ్ ఆయన అంతే, ఇటు యాంటీ కాబట్టి నాగేశ్వర్ని ఎట్లా అంటారు మీరు అని చెప్పేసి ఆయన ఒక ట్విట్టర్లో ఒక వీడియో రిలీజ్ చేయటం. సో ఈ ప్రకారంగా వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారంటే అది ఒక సమూహంగా ఏర్పడి ఇక ఏం చేయాలి అని చెప్పేసి షెడ్యూల్ వారీగా టాస్కులు వేసుకొని ఓకే ఈ టైంలో నువ్వు మాట్లాడు, ఆ టైంలో నేను మాట్లాడతా, ఈ టైంలో నువ్వు మాట్లాడు. సో ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు రేపో ఎప్పుడు ఆయన ప్రెస్ మీట్ కూడా పెట్టబోతా ఉన్నాడు. మరి ఆయన దేని గురించి ప్రెస్ మీట్ పెడతాడో ఏంటో తెలియదు కానీ సో ఇలా ఈ కాక్రోచెస్ మధ్యలో ఉన్న వాటిని మరి వీటిని ఏమంటారు అని అందుకే నేను ఆ టైటిల్ పెట్టడానికి కూడా కారణం. సో ఇలాంటివి తీసుకురావడం వల్ల వాళ్ళకి పాపం మైనస్ అవ్వదా? వాళ్ళు ఏదో ఒక ఎజెండాతో వెళ్తున్నారు, వెళ్ళేటప్పుడు వెళ్ళండి, ఇంకెవరైనా ఇన్వైట్ చేసేటప్పుడు చూసుకొని కొంచెం అటు ఇటుగా పిలుచుకోండి. లేదు మేమందరం ఒకటే అని అంటారా, ఇండికేషన్ ఇస్తారా, ఓకే అప్పుడు ప్రజల్లో ఎటువంటి అభిప్రాయం ఉంటుంది అనేది కూడా అర్థం చేసుకోవచ్చు. సో ఈ రకంగా ఇక్కడ ప్రజాస్వామ్యంలో నిరసన చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇది గుర్తుంచుకోండి, అండర్లైన్ చేసుకోండి. పవన్ కళ్యాణ్ ఏదైనా సమావేశం నిర్వహించుకుంటానన్నా, అలాగే ఇంకొక వాళ్ళు ఏదైనా నిరసన కార్యక్రమం చేసుకుంటానన్నా వీళ్ళకి ఎంత హక్కు ఉంటుందో వాళ్ళకి అంతే హక్కు ఉంటుంది. పవన్ కళ్యాణ్ సమావేశానికైనా అదే ఉంటుంది. ఇక్కడ ఇంకా నిరసన కార్యక్రమంలోనే ఎవరైనా సరే ఒకరు ఇద్దరు యువకులు కొంచెం అగ్రెసివ్గా ఉండేవాళ్ళు ఏదైనా సరే తొందరపాటు చర్యలకు పాల్పడి ఏదైనా విధ్వంసాలకు పాల్పడే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ సమావేశంలో అటువంటి అవకాశాలు ఉండవే. సో దీన్ని బట్టి అక్కడ అర్థం చేసుకోండి పోలీసుల వైఖరి ఎలాగుంది. మరి అక్కడ ఇచ్చిన పర్మిషన్ ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు అనేది కూడా సామాన్య ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. సరే ఎనీహౌ అది అట్లాంటివి చేయటం వల్ల కూడా అది పవన్ కళ్యాణ్ కొంతవరకు మంచిది అయ్యింది. ఇప్పుడు ఆయన నిన్న ఢిల్లీలో సమావేశం పెట్టి నాకు దేశమే ముఖ్యం, రాష్ట్రము, ప్రాంతము, కులము, మతము కాదు అని చెప్పేసి మంచి గొప్ప సందేశం ఇచ్చారు చూసారా. దానికి కూడా పరోక్షంగా ఎంతో కొంత వీళ్ళు కూడా కారణం. అఫ్కోర్స్ ఆయన మనసులో ఉండొచ్చు, అయితే ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆయన దాన్ని ఎక్స్పోజ్ చేశారని చెప్పేసి అనుకోవాలి. సో ఏదైనా ఏది జరిగినా మన మంచిగానని చెప్పేసి అనుకోవడానికి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణే. సో మరి మీరేమనుకుంటున్నారు అనే ప్రధానంగా ఈ వీడియో పైన ఆ బొద్దింకల మధ్యలో వచ్చిన వాటిని మీరేమనుకుంటున్నారు అనే అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.